ఒక మీడియా ఏజెన్సీ కంపెనీ ఏఎన్ఐ ద్వారా ప్రెజెంట్ దేశంలో ఒక ఎక్స్ట్రాక్షన్ ర్యాకెట్ ని పంపి టెన్షన్ ని గురి చేస్తుంది. ఇదంతా విని ఇది ఏదో జస్ట్ ఫస్ట్ టైం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. ఏఎన్ఐ కంపెనీ ఇంతకు ముందు కూడా ఒక న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాపై 2 కోట్ల రూపాయల కేసు ఫైల్ చేసింది. జస్ట్ ఒక ఏఎన్ఐకి సంబంధించిన ఫుటేజ్ దొంగలించారని కేసు ఫైల్ చేసింది. ఈ కంపెనీ ఓన్లీ పీటీఐ మీదనే కాదు, నెట్ఫ్లిక్స్ అగెయిన్స్ట్ పై కూడా 2 కోట్ల రూపాయల కేసు ఫైల్ చేసింది. ఇప్పుడేమో ఈ ఏఎన్ఐ కంపెనీ యూట్యూబ్ క్రియేటర్స్ని లూటీ చేయాలనుకుంటుంది. అది కూడా పబ్లిక్లీ అవైలబుల్లో ఉన్న 5-6 సెకండ్ల వీడియో క్లిప్స్ని యూజ్ చేసినందుకు. కొంతమంది క్రియేటర్స్ భయపడి డబ్బులు ఇస్తారని ఈ ఏఎన్ఐ క్రియేటర్స్ని లూటీ చేయడానికి రెడీ అయిపోయింది. యాక్చువల్గా దీని రూట్ కాజ్ చాలా డెప్త్లో ఉంది. ఈ వీడియో మీరు టోటల్గా చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ కంపెనీ ఏదో సాధారణమైన కంపెనీ కాదు, మన ఇండియాలో బిగ్గెస్ట్ మీడియా ఏజెన్సీ కంపెనీ. 1971లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఏఎన్ఐ అంటే ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీపై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఛానల్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఏఎన్ఐ నెట్వర్క్ జస్ట్ ఇండియాలోనే కాదు, టోటల్ సౌత్ ఏషియాలో ఫేమస్. ఏఎన్ఐ అండ్ గవర్నమెంట్ మధ్య చాలా డీప్ రిలేషన్స్ ఉన్నాయి. చాలాసార్లు రూలింగ్ పార్టీకి సంబంధించిన ప్రచారాలు చేశారని ఆరోపణలు కూడా చేశారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఏషియాకి సంబంధించిన వెల్ నాన్ మీడియా ఏజెన్సీ కంపెనీకి క్రియేటర్స్తో అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందో కానీ యూట్యూబ్ క్రియేటర్స్ని టెన్షన్లో పెట్టేసింది. దీని రీజన్ సింపుల్. సో ఈ డేటా హెల్ప్ ద్వారా అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, 2023లో ఏఎన్ఐ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అరౌండ్ 46.55 crores ఉండేది. అండ్ 2024లో 26% గ్రోత్ రేటుతో ఇంక్రీజ్ అయ్యి 58.68 crores చేరింది. ఇంకా ప్రాఫిట్ గురించి చెప్పుకుంటే 2023లో 1.67 crores అండ్ 2024లో 53% కన్నా ఎక్కువ పెరిగి 2.55 crores చేరింది. ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ వచ్చినట్టే. కానీ ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేసినట్టయితే, ఇంత పెద్ద మీడియా ఏజెన్సీ కంపెనీ యొక్క యాన్యువల్ ప్రాఫిట్ 1 లేదా 2 కోట్లు అంటే ఎవ్వరూ నమ్మరు. కొంచెం థింక్ చేసినట్టయితే ఎంప్లాయీస్కి శాలరీ కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఎంప్లాయీస్ శాలరీస్ ఎక్స్పెన్సెస్ డిటెక్ట్ చేసినా ఇంకా చాలా డబ్బు ఏఎన్ఐకి మిగులుతుంది. మేబీ అది కంపెనీ వాల్యుయేషన్లో యాడ్ అయ్యి ఉండొచ్చు. సో ఏఎన్ఐ కంపెనీ వాల్యుయేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ ర్యాకెట్ని యూట్యూబ్ క్రియేటర్స్పై పంపిస్తుంది. అసలు ఏఎన్ఐ మరీ ఇంత దిగజారి కంపెనీ వాల్యుయేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటి డే లైట్ రాబరీ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఐ హోప్ ఈ చిన్న రీసెర్చ్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.